హలో ఎవ్రీవన్, నేను మీ నిరోష. వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ విత్ నీరు. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే హెయిర్ ఆయిల్ చూపిస్తున్నానండి. చాలామందికి ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డాండ్రఫ్ వస్తుంది, లేకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, బాగా పొల్యూషన్ వల్ల జుట్టు బాగా ఊడిపోతుందని చెప్పేసి చాలా కంప్లైంట్స్ ఉంటాయి కదా. సో అందుకని హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెయిర్ ఆయిల్ చూపిస్తాను ఇవాళ. మన సరౌండింగ్స్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ ఆయిల్ చూపిస్తానండి. హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను. ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ చేయమో, మొత్తం న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. సో ఇంకా లేట్ చేయకుండా హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ బాటిల్ వచ్చేసి రకాల 300 ml బాటిల్ అండి. సో ఇందులో నేను కొంచెం యూజ్ చేశాను, లైక్ ఒక 50 ml దాకా అలా యూజ్ చేశాను. రిమైనింగ్ ఆయిల్తో నేను ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను ఫస్ట్ నుండి ఈ పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను దీంతోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో గోరింటాకు వేస్తున్నానండి. మనకి విలేజ్లో అయితే ఈజీగా దొరికిద్ది, సిటీలో అయితే కొంచెం కష్టం కదా. సో మార్కెట్లో కూడా అప్పుడప్పుడు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ కరివేపాకు వేసాను, తర్వాత మందారాకు వేస్తున్నాను, తర్వాత తులసి ఆకు వేస్తున్నానండి. అండ్ ఫైనల్లీ మెంతులు 1 స్పూన్, నల్ల నువ్వులు 1 స్పూన్, అలానే డ్రై ఆమ్లా వేస్తున్నాను. యాక్చువల్గా ఉసిరికాయ పచ్చిది వేస్తే చాలా బాగుంటుంది, కానీ ప్రతి సీజన్లో మనకి దొరకదు కాబట్టి దొరికినప్పుడు కొన్ని ఇలా ఎండబెట్టుకుంటాను. అలా ఎండిన తర్వాత మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇలా యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లోకి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో ఉంచుకొని వీటిని ఆయిల్లో బాగా మరగనివ్వాలి. ఇందులో మనం తీసుకున్న ఆకులు ఏదైతే ఉందో, మందారాకు, గోరింటాకు, తులసి ఆకు, కరివేపాకు నీట్గా ఉండాలి. ఎటువంటి డస్ట్ ఉండకూడదు. ఇన్ కేసు డస్ట్ ఉంటే నీట్గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని అందులో ఆకులన్నీ పెట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. డస్ట్ ఉన్న ఆకులు అలాగే పెడితే ఆ డస్ట్ మొత్తం ఆయిల్లోకి వచ్చేసిద్ది. సో అందుకని నీట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ముందు. అలానే ఇందులో మందార పూలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర దొరకలేదు, అందుకని మందార పూలు స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే మందార పూలు, గులాబీ రేకులు కూడా వేసుకోవచ్చు. స్టవ్ మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ బాగా మరగనివ్వాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పొంగిపోతాయి, అందుకే సిమ్లో ఉంచండి. ఆయిల్ అంతా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచండి. కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, ఆయిల్ ఈ కలర్ లో ఉంది, ఈ గ్రీన్ కలర్ లో వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ 70% వరకు చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకుని దాని మీద క్లాత్ పెట్టేసి ఆయిల్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. మీరు స్ట్రైనర్ తో కూడా స్ట్రైన్ చేసుకోవచ్చు, బట్ క్లాత్ తో అయితే ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకని నేను క్లాత్ యూజ్ చేశాను. ఆయిల్ మొత్తం స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఏవైతే ఆకులు మనం యూజ్ చేసామో అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అలాగే పడేయకుండా మనం హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 hour to 1 hour అలా వెయిట్ చేసేసి వెంటనే హెడ్ బాత్ చేయాలి. లేకపోతే ఆ ఆకులు మొత్తం మన హెయిర్కి అలాగే ఉండిపోతాయి. సో అందుకని వేస్ట్ చేయకుండా ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే పడేయచ్చు. ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత ప్లాస్టిక్ బాటిల్లోకి లేకపోతే ఇలాంటి గ్లాస్ బాటిల్లోకి మనం ఆయిల్ రీఫిల్ చేసుకోవాలంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. దానికోసం మనకు కంపల్సరీగా ఫనెల్ కావాలి. ఫనెల్ లేకుండా ఎలా ఆయిల్ రీఫిల్ చేసుకోవాలి నేను చూపిస్తాను. సో మన ఇంట్లో ఇలాంటి కవర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కదా. సో ఆ కవర్ తీసుకొని కార్నర్లో ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు పైన ఎలా అయితే కట్ చేశారో సేమ్ అలాగే కింద కూడా ఒకసారి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ కొంచెం కార్నర్లో కొంచెం కట్ చేసుకోండి. ఎక్కువ కాకుండా కొంచెమే కట్ చేయండి. ఇలా 2 sides కట్ చేసుకోవాలి. తర్వాత బాటిల్లో పెట్టి ఆయిల్ రీఫిల్ చేసుకోండి. ఇలా చేయటం వలన ఆయిల్ కింద పోకుండా నీట్గా ఉంటుంది. అలానే ఈ టిప్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇలా మనం ప్లాస్టిక్ బాటిల్లో కూడా మనం రీఫిల్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేయాలో చూపిస్తానంటే, యాక్చువల్గా హెయిర్ ఆయిలింగ్ రొటీన్ అని చెప్పేసి నేను వీడియో కూడా చేశాను, లాంగ్ వీడియో కూడా చేశాను, అలాగే షార్ట్ కూడా చేశాను. బట్ ఏంటంటే ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను డీటెయిల్గా చూపించాను కాబట్టి హెయిర్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను. సో ఇది ఆయిల్ వచ్చేసరికల్లా ఫస్ట్ హెయిర్ మొత్తం డీటాంగిల్ చేసుకోవాలంటే చిక్కు తీసేసుకోవాలి. మన హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునే ముందే మనం డీటాంగిల్ చేసేసుకోవాలి. నాది లాంగ్ హెయిర్ కాబట్టి కొంచెం టైం అయితే పట్టేసేది. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం అయితే ఉండదు, కానీ కొంచెం లాంగ్ హెయిర్ వాళ్ళకైతే టైం పడుతుంది. యాక్చువల్గా మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత వెంటనే కోమ్ చేయకూడదండి. అందుకని ముందే నేను డీటాంగిల్ చేసుకుని తర్వాత ఆయిల్ అప్లై చేస్తున్నాను.
ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వెంటనే డీటాంగిల్ అదే చిక్కు తీసుకుంటే మనకి జుట్టు ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ముందే చిక్కు తీసేసుకుని తర్వాత ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఈ ఆయిల్ మీరు డైలీ మీరు కనుక బయటికి వెళ్తూ ఉన్నట్లయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వీక్లీ వన్స్ అప్లై చేసుకోవచ్చు. లేదు ఇంట్లోనే ఉంటాం మేము ఎక్కడికి వెళ్ళము అని చెప్పేసి ఎందుకంటే హ్యాపీగా డైలీ అప్లై చేసుకొని ఉండొచ్చు. కానీ ఆయిల్ స్మెల్ అయితే చాలా బాగుండిద్ది. నాది కొంచెం స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి హెయిర్ ఎక్కువ చిక్కు అయితే ఏముండదండి, నార్మల్గానే కొంచెం ఉంటుంది, లైట్గా ఉంటుంది. ముందు సెక్షన్స్గా చేసుకొని హెయిర్ మొత్తం చిక్కు తీసేసుకుంటున్నాను. మీ కిందక హెయిర్ కేర్ వీడియోస్ కావాలి అని చెప్పేసి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను వీడియోస్ చేస్తాను. హెయిర్ కేర్ రొటీన్స్ అలాగే హెయిర్ ప్యాక్స్ అలాగే వీడియోస్ చేస్తాను. బాగా హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో నేను హెయిర్ మొత్తం ఇప్పుడు డీటాంగిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేసేసుకుంటాను. మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కొంచెం క్వాంటిటీ తీసుకొని ఆయిల్ దాంతో మాత్రం ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ప్రిపేర్ చేసేసుకొని మళ్ళీ అందులో ఏమన్నా ఇంగ్రీడియంట్స్ కనుక మీకు సెట్ అవ్వకపోతే హెయిర్ ఫాల్ అవ్వడం అలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం క్వాంటిటీ, ఇప్పుడు నేను ఒక 500 ml తీసుకున్నాను ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో మీరు ఒక 100 ml లేకపోతే ఒక చిన్న గ్లాస్ అయినా కప్పుతో అయినా మెజర్మెంట్ తీసేసుకొని కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ మీరు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ కాకుండా కొంచెం చేసుకొని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసి కొన్ని రోజులు యూజ్ చేయండి. ఒకవేళ మీకు మంచిగా అనిపించింది అని చెప్పేసి అనుకుంటే మీరు ఆయిల్ కంటిన్యూ చేసేయచ్చు. అంటే ఎప్పటి నుంచో నేను ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నాను కాబట్టి సో నాకు తెలుసు హెయిర్ ఆయిల్ బాగుండిద్ది అని చెప్పేసి. అందుకని నేను ఒకేసారి ఎక్కువ క్వాంటిటీతో నేను ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటాను. నేను మ్యాక్సిమం వీక్లీ వన్స్ మాత్రం అప్లై చేస్తాను కాబట్టి నాకు ఎక్కువ రోజులు వచ్చేసిద్ది ఆయిల్. డైలీ కనుక అప్లై చేస్తే త్వరగా అయిపోయింది. సో నేను ఓన్లీ వీక్లీ వన్స్ అప్లై చేస్తాను, నాకు అంత టైం కుదరదు. సో అందుకని వీక్లీ వన్స్ అప్లై చేస్తాను, లేకపోతే 2 times, అంతకన్నా ఎక్కువే అప్లై చేయను. కొంతమందికి హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోకపోతే హెడేక్ వస్తూ ఉండిద్ది అని చెప్పేసి అంటారు కదా. నాకేంటంటే హెయిర్కి ఎక్కువ ఆయిల్ ఉంటే చిరాగ్గా ఉండిద్ది, హెడేక్గా ఉన్నట్లు ఉండిద్ది. సో అందుకని అంత ఎక్కువగా నేనైతే ఆయిల్ అప్లై చేసుకోను, జస్ట్ కొంచెం అప్పుడప్పుడు మాత్రం అప్లై చేసుకుంటాను. ఫస్ట్ హెడ్కి స్కార్ఫ్ మాత్రం బాగా పెట్టుకోవాలండి. స్కార్ఫ్ బాగా అప్లై చేసుకున్న తర్వాత రిమైనింగ్ హెయిర్కి మనం అప్లై చేసేసుకోవాలి. హెడ్కి పెట్టుకున్న తర్వాత మసాజ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది ఉండిద్ది, అలాగే హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది. అందుకని చెప్పేసి ఒక 5 minutes నార్మల్గా మెల్లగా మసాజ్ చేసేసుకోండి, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హెయిర్ ఆయిలింగ్ రొటీన్ కూడా సపరేట్ వీడియో చేశాను అని చెప్పేసి అన్నాను కదా. నేను ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే అందులో కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పాను. సో అందుకని చెప్పేసి నేను ఆ వీడియో చూడమని చెప్పేసి అని అంటున్నాను. ఒకవేళ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే హెడ్ బాత్ చేసే 1 hour ముందు అప్లై చేసుకోండి, కంపల్సరీగా అప్లై చేసుకోండి. తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత మన హెయిర్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండిద్ది. అందుకని చెప్పేసి హెడ్ బాత్ చేసే 1 hour మాత్రం అప్లై చేసుకోండి, 1 hour ముందు. సో ఇప్పుడు స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకున్నాను కాబట్టి రిమైనింగ్ హెయిర్కి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. నా హెయిర్ అయితే మరీ అంత బ్లాక్ షేడ్లో అయితే ఉండదండి, కొంచెం రెడ్డిష్లో ఉండిద్ది. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అప్లై చేయను అని చెప్పేసి అన్నాను కదా, అందుకని కొంచెం షేడ్ అయితే కొంచెం రెడ్లా అనిపించేసిద్ది. సో రిమైనింగ్ హెయిర్కి మొత్తం అప్లై చేసేస్తున్నాను. సో హెయిర్ మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఎండ్స్కి అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అప్లై చేసుకోకుండా అలాగే గినుక ఉంటే స్ప్లిటింగ్స్ వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మొత్తం కంప్లీట్గా ఆయిల్ అప్లై చేసుకోండి.
ఇన్ కేస్ మీకు ఎవరికైనా స్ప్లిట్ ఎండ్స్ ఎలా తీసుకోవాలి, ఇంట్లోనే ఎలా తీసుకోవాలి స్ప్లిట్ ఎండ్స్ అని చెప్పేసి వీడియో కావాలి అని చెప్పేసి అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను దాని మీద సపరేట్గా వీడియో చేస్తాను. ఎలాగో పార్లర్కి వెళ్తే చాలా కాస్ట్ చేయద్ది స్ప్లిట్ ఎండ్స్ కోసం, సో అందుకని ఇంట్లోనే ఈజీగా ఎలాగా స్ప్లిట్ ఎండ్స్ తీసుకోవాలని చెప్పేసి నేను వీడియో చేస్తాను. అప్లై చేసినప్పుడు హెయిర్ ఆయిల్ నేను ఎక్కువగానే అప్లై చేస్తానండి. పైన అప్లై చేసి అలా అయితే వదలను. అప్లై చేయాలి అని చెప్పేసి అనుకుంటే కంపల్సరీగా బాగా అప్లై చేస్తాను. సో ఇప్పుడు నేను మొత్తం జడేసేసుకుంటున్నానండి. హెయిర్ అయితే అలా ఏం వదిలేయట్లేదు ప్రస్తుతానికి, నేనైతే జడేసేసుకుంటున్నాను. సో చూసారు కదా నా హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ ఆయిలింగ్ రొటీన్. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, మీ కమెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.